క్రీస్తు నామమునకు ఘనత కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వాక్యం మనం గమనిస్తున్నాము. అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, ఇక్కడ మనం గమనించిన విషయం ఏంటంటే పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువుని చూడనేరుడు అని మనం గమనిస్తున్నాం. మనం అందరము ఒక దినం తిరిగి వెళ్ళవలసిన వారమే. మన్నైనా ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరవలసి ఉన్నది. ఈ దేవుని యొద్దకు మనం చేరాలంటే మన ఆత్మ పరిశుద్ధపరచబడి ఉండాలి. ఆ పరిశుద్ధతలోనే మనం దేవుని చూడగలుగుతామని ఇక్కడ హెచ్చరిక ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవులారా, 1 పేతురు 1వ అధ్యాయము 14-16 వరకు మనం చూస్తే, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి అని ప్రభు చెప్తున్నాడు. కనుక పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి నడుచుకొనక నన్ను పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై నడుచుకొనుడి అని దేవుడు హెచ్చరికిస్తున్నాడు. కాబట్టి మనం అందరము పరిశుద్ధులవుటకే ఈ లోకంలో జీవిస్తున్నామని మనం గుర్తుపెట్టుకోవాలి. జాగ్రత్తమునకు దూరముగా ఉండుడి అని అది దేవుని చిత్తమని మనం గమనిస్తున్నాం. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్ని జనుల వలె కాక కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందు ఘనత ఎందును తన ఘటమును ఎట్ట కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండటే దేవుని చిత్తము. పరిశుద్ధులవుటకే దేవుడు మనల్ని పిలిచను కానీ అపవిత్రులుగా ఉండటకు పిలువలేదు అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనం ఉపేక్షించేవాడు మనిషిని ఉపేక్షించాడు కానీ తన పరిశుద్ధాత్మను అనుగ్రహించే దేవుని ఉపేక్షిస్తున్నాడు అని చూస్తున్నాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16-18 వరకు మనం చూసినప్పుడు, యెహోవాకు అసహ్యములైనవి 6 కలువు, హేయమైనవి 7 కలువు అని మనం గమనిస్తున్నాం. అవేమనగా అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు తొందరపడి పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ముల్లో జగడం పుట్టించువాడు. వీటిని విసర్జించి ఎవరైతే తమను తాము ప్రత్యేకపరచుకొని ఈ లోకంలో జీవించగలుగుతారో వారే దేవునికి ఇష్టలై జీవించడానికి వీలవుతుంది. అయితే ఎవరైతే ఆత్మఫలం కలిగి ఉంటారో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, ఆశా నిగ్రహం, స్వాతిగం వీటిని కలిగి ఉన్నవారు పరిశుద్ధులుగా జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఈ అంశములు మనలో ఉంటేనే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. ఆ ఆత్మఫలం మనలో నివసించినప్పుడు మనం ప్రేమ కలిగిన వారమై సంతోషంతో సమాధానంతో దేవునిలో జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆ పరిశుద్ధాత్మ చేత ఎవరైతే నడిపించబడతారో వారే పరిశుద్ధులై ఉంటారు. వారే పరిశుద్ధులైన దేవుణ్ణి చూడటానికి దేవుడు సహాయం చేస్తాడు అని మనం గమనించుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, కొత్తగా జన్మిస్తే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నికోదేముతో యేసు ప్రభు చెప్తున్నాడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మిస్తే దేవుని వాక్యానుసారమైన జీవితం జీవించినప్పుడు పరిశుద్ధాత్మాభిషేకం పొందుతారు. అట్టి పరిశుద్ధాత్మాభిషేకంలో ఉన్నవారే పరిశుద్ధులై దేవుని చూడగలుగుతారని దేవుని వాక్యం ద్వారా గ్రహించుకున్నాం. కనుక అటు ఆత్మీయ అనుభవం కలిగి మనం కూడా ఈ లోకంలో జీవించుటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువుని చూడలేడని మీరు సెలవిచ్చుండగా మాకు ఇచ్చిన ఈ ఆయుష్ కాలంలో మేము ఈ లోకంలో జీవిస్తూ పరిశుద్ధులై జీవించడానికి మీరు మాకు సహాయం చేయమని, అటు ఆత్మీయ అనుభవం కలిగి నీ కొరకు సాక్షులుగా జీవించుటకు, అనేకులను నీ వైపు ఆకర్షించుటకు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.